అందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే యెహోషువ చెవిన పడి బాధపడి ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఒక రోజు రానే వచ్చింది. మోషే కంటే ఉన్నతమైనటువంటి యుద్ధాలు చేసిన వ్యక్తి యెహోషువ. ఇంచుమించుగా 13 యుద్ధాలు చేసి అచంచల విజయాన్ని స్వాధీనం చేసుకుని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశంలోకి అడుగుపెట్టినటువంటి గొప్పవాడిగా, అనేక మంది ప్రజల్ని క్షేమంగా తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప నాయకుడిగా యెహోషువను దేవుడు మార్చాడంటే కారణం ఏంటో తెలుసా? ఈ ద ఈ యొక్క జీవితం అంతా కూడా మోషే బ్రతికినంత కాలం కూడా యెహోషువ మరుగున పడి ఉన్నాడండి. హల్లెలూయా! దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించినట్లుగా ఆయన బలిష్టం రెక్కల కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు హెచ్చించే రోజు వచ్చినప్పుడు నీ హెచ్చింపుని ఏ ఒక్కరు కూడా ఆపలేరండి.